కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీడీపీ సీనియర్ నేత బొబ్బా గోవర్ధన్ నేతృత్వంలో మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో లోకేష్ పేరుపై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి నాగుల పుట్టలో పాలు పోసి లోకేష్ కు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకున్నారు. మోపిదేవి ప్రధాన సెంటర్లో కేక్ కట్ చేసి విషెస్ చెప్పారు. మన మోపిదేవి మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మన జనార్దన్ గారు మండల పార్టీ అధ్యక్షులు జనార్దన్ గారి ఆధ్వర్యంలో అలాగే గోవర్ధన్ గారి ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మన లోకేష్ గారు మన మంత్రి పదవి తీసుకునే కాడి నుంచి కూడా లోకేష్ బాబు గారు మన రాష్ట్రం మీద అభివృద్ధి ఎలా చేయాలి, మన ప్రజలు ఎలా తీసుకురావాలి, పిల్లల్ని ఎలా చదివించాలి, పిల్లలకి ఏ విధంగా భవిష్యత్తు తీసుకురావాలి, పిల్లల్ని ఏ విధంగా ముందుకు నడిపించాలి అని డిఎస్సి కూడా ఆయన ప్రోత్సాహంతో మన రాష్ట్రానికి మనకు చాలా మంది కూడా 16,000 పోస్టులు మనకి ఇచ్చాడంటే అది మన లోకేష్ గారి పుణ్యం. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మనకి ఈ రోజున మన ప్రజల పరిపాలన కానివ్వండి, మన ముఖ్యమంత్రి ఎక్కిన కాడి నుంచి కూడా ఈరోజు పరిపాలన వరకు కూడా చాలా మంచిగా జరుగుతుంది. అదేవిధంగా మళ్ళీ ఎన్నో ఉన్నతమైన పదవులు అనుభవించాలని చెప్పేసి లోకేష్ బాబు గారికి ఏర్పాటు చేసినటువంటి మండల పార్టీ అధ్యక్షులు గారికి గోవర్ధన్ గారికి అల్లుడు గంటేష్ సింగ్ గారికి అలాగే బాలపల్లి గారిని ఇచ్చేసిన మిత్రులందరికీ కూడా పేర్కొనడానికి రావాలి. ఇవాళ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో ఈ రోజున మరి నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా పూజలు చేయించి ఆయన ఆయు ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఇవాళ పూజలు చేయటం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో అనేక ఇబ్బందులు పడి మరి వైసీపీలో అనేకటువంటి ఇబ్బందులు పడినటువంటి మనం ఇవాళ ఎంతో కష్టపడి ఇవాళ తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఇబ్బందులు పెట్టే విధంగా గవర్నమెంట్ ప్రజలనే కాకుండా ఒక ఉన్నత స్థాయిలో ఉంటున్నటువంటి నాయకులను కూడా ఇబ్బంది పెట్టి రకరకాలైనటువంటి పరిస్థితులు మనం చూసాం. లోకేష్ బాబు గారు పుట్టినరోజు సందర్భంగా మన రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో మరి ఆయన ఆరోగ్యాలు ఎన్నో పదవులు ఎన్నో అభివృద్ధి పనులు చేసే మనిషి, ఆయనకి ఎన్నో అభివృద్ధి ఆటంకాలు లేకుండా జరగాలనే ఉద్దేశంతో ఇక్కడ స్వామివారి సన్నిధిలో పూజలు చేయడం జరిగింది అవనగడ్డ నియోజకవర్గం తరఫున. మరి కాబట్టి ఆయన ఇంత క్రితం కూడా అభివృద్ధి ధ్యేయంగా పనిచేసిన ఆయన లోకేష్ బాబు గారు మరి పాదయాత్ర చేసి మన రాష్ట్రాన్ని అందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చిన ఘనుడు మా లోకేష్ బాబు గారు. అట్లాగే ఇంత క్రితం పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉండగా 100% రోడ్లు సిమెంట్ రోడ్లు వేసిన ఘనత మరి లోకేష్ బాబు గారికి దక్కుద్ది. రాబోయే కాలంలో అత్యధిక పదవులు తీసుకుని ఎన్నో అభివృద్ధి పదవుల్లో ముందుంటాలని కోరుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమానికి అందరూ వచ్చినందుకు అందరూ ముందు మన గోవర్ధన్ గారి సీనియర్ నాయకులు గోవర్ధన్ గారికి, కోడూరు మండలాధ్యక్షులు గారికి, దుర్గాప్రసాద్ గారికి, అట్లాగే మన ఎస్సీసీఎల్ బాలకోటేశ్వరరావు గారికి కానీ వీళ్ళందరికీ మా పుట్టినరోజు సందర్భంగా మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్లో కీలక పాత్ర పోషించి లోకేష్ గారు మరి కూడా ఆయన చేసే సేవా కార్యక్రమాలన్నీ కూడా మనం చూస్తున్నాం. జరగబోయే వాటిలో కూడా లోకేష్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని, లోకేష్ గారి పాదయాత్ర చేసి మరి సంచలనం సృష్టించి మరి వాళ్ళ అధికారంలో రావడానికి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో రావడానికి కారకులైన లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు ముందు తెలియజేస్తున్నాం. అవనగడ్డ నియోజకవర్గంలోని 6 మండలాలు అదేవిధంగా మోపిదేవి మండలం ఈరోజు మా ఏర్పాటు చేసిన మా కార్యక్రమానికి మన అటువంటి జాతీయ మండల పార్టీ అధ్యక్షులు వారు ఆధ్వర్యంలో జరుగుతుంది. రేపు 6 మండలాల్లో తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడా నిశ్శబ్దంగా ఉంది. ఎందుకనంటే 2 సంవత్సరాలు కావతుంది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంతవరకే అవనగడ్డ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిని నియమించలేదు. రాబోయే ఇప్పుడు పండగ లోపు